హలో పీపుల్. సో మేము ఫ్యామిలీ మొత్తం అయితే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న అందగత్తికి హాస్టల్లో సీట్ వచ్చిందనమాట. అంటే మా అక్కే. సో ఇదంతా మా అక్క లగేజ్. ఇంతకీ ఫ్యామిలీ అంతా ఎందుకు వెళ్తున్నారు, ఒకళ్ళు వెళ్తే సరిపోద్ది అని అనుకోవచ్చు. మరి ఈ లగేజ్ అంతా మోయడానికి నాలాంటి కూళ్ళు ఉండాలి కదా చెల్లెళ్ళు. సో అందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇంకా నైట్ మేము ఎన్నింటికి స్టార్ట్ అయ్యామంటే 8కి స్టార్ట్ అయ్యాం. మా ట్రైన్ టైమింగ్ ఎన్నింటికి అని అడగండి, 12:30కి అనమాట. సో లాస్ట్ బస్ అయితే 8:45కి అయితే ఉంది. ఆ బస్సు ఎక్కేసాము. అప్పుడు కూడా బస్సు అసలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా అయితే ఉంది. మమ్మల్ని 9:40కి అయితే తణుకు రైల్వే స్టేషన్లో అయితే దింపేసింది. అసలు మేమే చాలా ఎర్లీగా వచ్చాంరా అంటే ఆ ట్రైన్ 1 అవర్ డిలే అయింది. 12:30కి రావాల్సింది కాస్త 1:30కి వచ్చింది. ఇంకా అలా వెయిట్ చేసి ట్రైన్లో తిందామని తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ అక్కడే కానిచ్చేసామన్నమాట ఫుల్గా. ఇవి మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా అలా వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మాది ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. మా 4 మెంబర్స్కి అప్పర్ బర్త్లోనే వచ్చినవి. ఇంకా ట్రైన్ అప్పటికే అందరూ పడుకునిపోతారు కదా, వాళ్ళ మీద ఫ్లాష్ లైట్లు వేసి అవన్నీ తీయలేక మార్నింగ్ అయితే తీసాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సీట్స్ ఒక్కొక్కరికి ఒక్కో చాట్ వచ్చినాయి. అవన్నీ చూసుకొని మొత్తం సెట్ చేసుకునే టైంకి 2 అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే మాది ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి ఒక బ్లాంకెట్ అయితే ఇస్తారు. ఏంటంటే బ్లాక్ది షీట్ కొంచెం దల్సర్గా ఉన్న బ్లాంకెట్ అయితే ఒకటి ఇస్తారు. అండ్ అలాగే ఇంకొకటి పిల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే పక్కనే ఇలా పేపర్ కవర్లో పెట్టి 2 వైట్ బెడ్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నాకేమనిపించిందంటే తెల్లవి చూడగానే అనకూడదు కానీ దేని మీద వేస్తారు చూడండి, అలా అనిపించింది. అందరూ తెల్ల దుప్పట్లు కప్పుకొని దెయ్యాలా ఉన్నారు. నేనేంటంటే బ్లాక్ షీట్ కింద అయితే వేసుకొని పిల్లో దగ్గర నా స్వెటర్ అండ్ అలాగే నా బ్యాగ్ పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ ఒక బెడ్షీట్ కప్పుకున్నాను. కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. సో ఇంకో బెడ్షీట్ కూడా కప్పుకొని చూసారు కదా అలా స్లీప్ అయితే వేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ 7:45కి అయితే లేచిపోయాం. ఇప్పుడు కూడా లేటే అనమాట ట్రైన్. 7:45కి దింపాల్సిన ట్రైన్ మమ్మల్ని 9:30కి దింపింది. చాలా చిరాకు వచ్చిందనమాట ట్రైన్లో కూర్చోడానికి. సో ఇది ఏసీ. ఇంకా అలా బయటకైతే వచ్చేసి ఫేస్ వాష్ చేసుకుందామని బయటకు వస్తే చూసారు కదా అసలు ఎంత స్లోగా వెళ్తుందంటే దిగి నడిచి వెళ్ళినంత సుఖం లేదనిపించింది నాకైతే. అంత స్లోగా వెళ్ళిందనమాట. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అంతా చేసుకున్నాక ఎలా అయితే 9:45కి అయితే మమ్మల్ని దింపింది. ఇంకా ఇదే రైల్వే స్టేషన్, వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. దీని నుంచి ఎగ్జిట్ అవుతుండగా నాకు పెద్ద ఫ్యాన్ అయితే కనిపించింది. ఈ ఫ్యానో కాదో నాకు తెలీదు, బట్ నేను ఫ్యాన్ అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్టింగ్ అనమాట వైజాగ్ రైల్వే స్టేషన్ది. నేను ఇలా వీడియో ఆఫ్ చేశాను. హెలికాప్టర్ నాకు కింద చాలా డౌన్ నుంచి వెళ్ళింది. ఇంకా టిఫిన్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాం. ఈ లోపు మా బుక్ చేసుకున్న క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా డిక్కీలో పెట్టేసుకొని లగేజ్ అంతా హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతకీ ఏ హాస్టల్ అని అనుకోవచ్చు, మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి. ఆంధ్ర యూనివర్సిటీలో అక్కకైతే ఎంఏ ఇంగ్లీష్లో ఫ్రీ సీట్ అయితే వచ్చిందనమాట. ఇదైతే వాళ్ళ హాస్టల్. ఈ హాస్టల్స్ అవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కట్టించారు అని అన్నారు. మరి ఎంతవరకు నిజమన్నా నాకు తెలీదు. హాస్టల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ థింగ్ మేము రూమ్కి వెళ్ళగానే ఏం చేసామంటే అప్పటికే 10 అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసాము. 3 ప్లేట్స్ ఇడ్లీ అండ్ అలాగే ఒక ప్లేట్ గారి అయితే తెచ్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఈ ప్లేట్ అయితే మా అక్క లంచ్కి అని చెప్పి డీమార్ట్ నుంచి కొనుక్కుందనమాట. ఇంక ఇది రూమ్. ఇక్కడ హాస్టల్ దగ్గరే A to Z మొత్తం హాస్టల్స్లోకి ఏం కావాలి, బెడ్షీట్స్, బెడ్ అండ్ అలాగే పిల్లో మొత్తం అన్నీ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బకెట్, మగ్. ఆ బెడ్ కొంటే ఈ పిల్లో అయితే ఫ్రీ వచ్చిందంట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి 2 కూడా. సో ఇక మా మమ్మీ అయితే షెల్ఫ్ అయితే మొత్తం క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ వేసి అన్నీ ఆర్గనైజ్గా చేస్తున్నారు. ఇంకా అలా అయిపోయిన తర్వాత మా రిటర్న్ ట్రైన్ అయితే 1K ఉంది. మేము వచ్చేటప్పటికే 10 అయిపోయింది. ఇంకా 2 అవర్స్లో మొత్తం చూసుకొని ఇంకా మళ్ళీ ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసుకొని బ్యాగ్కి అయితే వెళ్ళిపోయాము. ఈలోపు ఒక అక్క అన్నది మా అక్క వాళ్ళ కొలీగ్ అనమాట. ఇక్కడి నుంచి అయితే మాకు సముద్రం చాలా దగ్గరగా కనిపిస్తుంది అని అన్నది. సో అది చూద్దామని అనుకున్నాం. ఇదేంటంటే దేశముఖి బ్లాక్ అంట. ఇక్కడే మా అక్క వాళ్ళు ఉండేదన్నమాట. సో ఇక్కడ రూమ్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా సముద్రం అని చెప్పాను కదా, దగ్గర అని అన్నారు కానీ మరీ ఇంత దగ్గర అని అనుకోలేదు. జస్ట్ కాంపౌండ్ వాల్ అండ్ అలాగే హైవే, దాని పక్కనే సముద్రం అయితే ఉంది. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. ఇదే ఆర్కే బీచ్. ఇంకా చాలా పేర్లు ఉన్నాయని చెప్పింది కానీ నాకు అంత ఐడియా లేదు.
సో, ఇంకా సముద్రం అయితే చూసుకొని ఇంక అప్పటికే ర్యాపిడో వచ్చేసింది. ఫైన్ చార్జెస్ పడితే లేట్ చార్జెస్ అంటే ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. సో, చాలా డౌన్‌కైతే దిగాలనమాట అక్కాళ్ళ రూమ్ దగ్గర నుంచి. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మీల్స్ ఏంటంటే ఫస్ట్ రైస్, పొటాటో ఫ్రై అండ్ అలాగే కాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఇంకొకటి పప్పు అండ్ అలాగే అప్పడాలు కూడా ఇచ్చారు. సాంబార్, పెరుగు అండ్ అలాగే పులిహోర. లాస్ట్‌లో ఒక స్వీట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా అవన్నీ తినేసి నీట్‌గా ట్రైన్ అయితే రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము. అందులో ఫస్ట్ ఈ శనగలంట వేపినయి సంథింగ్ ఏయో చెప్పారు గుర్తులేదు. ఇంకా ట్రైన్ అయితే చాలా ఫుల్‌గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సమోసా అయితే తినేసాను. సమోసా అసలు ట్రైన్‌లో వెళ్తే ఫస్ట్ సమోసా కదా ఇంపార్టెంట్. ఇంకా అలా రాజమండ్రి నుంచి నిడదోల్ జంక్షన్‌లో అయితే దిగిపోయి అక్కడి నుంచి బస్సుతో అయితే వచ్చేసాము. ఎలాగో ఫ్రీ బస్సే కదా! సో, మా వైజాగ్ జర్నీ మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ రిటర్న్ అయితే 7:30కి వచ్చాం. మ్యాక్సిమం 24 అవర్స్ మేము జర్నీ చేసామన్నమాట. హాఫ్ అన్ అవర్ ముందొచ్చాం. యస్టర్డే 8కి స్టార్ట్ అయితే ఈరోజు 7:30కి అయితే వచ్చామన్నమాట. 24 అవర్స్ ఆటో, బస్సు, ట్రైను, బైక్, కారు ఏది వదలకుండా జర్నీ అయితే చేసాము. సో, మీకెలా అనిపించింది మరి వ్లాగ్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.